ముందు ప్రభుత్వం అంతా అసలు ఏమీ కరెక్ట్ గా చేయలేదండి. లేడీస్ కి సంబంధించిన ఇప్పుడు నిత్యావసరాలు కానీ లేకపోతే గ్యాస్ కానీ కరెంటు బిల్లు కానీ ప్రతి దాంట్లోని అన్నిటికీ ఎక్కువండి. కరెంటు బిల్లులో వచ్చి మనకి రాజధాని లేకుండానే రాజధాని బిల్లు వేసేస్తున్నారండి. కరెంటు బిల్లులో గ్యాస్కి వస్తే 600 ఉండేది ఏకంగా 1200 చేశారండి. నూనె దగ్గర కానీ కందిపప్పు దగ్గర కానీ ప్రతి దాని దగ్గర రేట్లు ఎక్కువండి. అందుకనేసి మేము అందరికీ అన్ని పథకాలు అమలు చేస్తున్నాం అంటున్నారు కానీ మాకు సంవత్సరం అంతా వేసే బిల్లే మాకు పథకాల కింద ఇస్తున్నారండి వాళ్ళు. అంతే తప్ప ప్రత్యేకించి వాళ్ళ చేతి డబ్బులు మాత్రం ఏమీ ఇచ్చింది లేదు. అదే మాకు పథకాలు అంటే మా డబ్బులు తీసుకుని మాకు పథకాలు రావడం తప్పండి. మాకు వచ్చిందండి, రాలేదని అను. ఎందుకంటే వచ్చినా గానీ మా డబ్బులు తీసుకొని మాకేసారు తప్పండి. మాకు ప్రత్యేకం చేసింది కాదండి. అది అతను ఇచ్చింది తక్కువ అండి, మేము కట్టేది ఎక్కువ అండి. ఇంకా మేమే అప్పుల పాలు అయిపోయామండి. ఆయన పథకాలు ఇవ్వడం కాదు కానీ మేమే అప్పుల పాలు అయిపోయామండి. ఇప్పుడు నానాజీ గారు వస్తే అండి మాకు అన్ని బాగుంటాయి అనేసి అనుకుంటున్నామండి. ఇప్పుడు ఆయన కూడా చాలా మంచి పనులు చేశాను అంటున్నారు ఏంటి. కన్నబాబు గారు కూడా చాలా మంచి పనులు చేశారు నియోజకవర్గాలు అంటున్నారు. కన్నబాబు గారు చేసిన పనులు అయితే మాకేం మంచి జరగలేదండి. మాకు సపరేట్ గా మాకైతే మంచి జరగలేదండి. అది ఖచ్చితంగా చెప్తాను. మాకు నచ్చలేదండి. మాకు ఏమండి ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా సరే వాటర్ లేదండి. గ్రీన్ కలర్ లో వస్తుందని గోలెడుతున్నారండి. పురుగులు వచ్చేస్తున్నాయి అంటున్నారండి. ఒక డ్రైనేజ్ చూస్తే డ్రైనేజ్ కరెక్ట్ లేదండి. దోమలు కుట్టేస్తున్నాయని గోలండి. రోడ్లు చూస్తే అండి వర్షం వస్తే రోడ్లు మునిగిపోతున్నాయండి. రోడ్లు కరెక్ట్ గా లేవు. ఆయన చేసిన పరిపాలన ఇంకేముందండి. చాలా గట్టిగా చెప్తున్నారు. ఆయన అయితే వస్తారని నమ్మకం లేదండి. పంతో నానాజీ గారే వస్తారండి. నానాజీ గారి మీద అంత నమ్మకం ఎందుకు మీకు? ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉందండి. నమ్మకం ఉండబట్టేస్తారు. ఇప్పుడు ఆయన పార్టీ లేకుండానే మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు లేడీస్ ఉన్నారండి టైలరింగ్ నేర్పించడం కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కానీ పంతో నానాజీ గారు కానీ నిర్ణయించుకున్నారండి. దానివల్ల రేపు పొద్దున్న ఫ్యూచర్ అంతా లేడీస్కి ఉంటుందండి. రేపు మా పిల్లల భవిష్యత్తు కూడా మేము చూసుకోవాలి కాబట్టి మేము పంతో నానాజీ గారే రావాలని కోరుకుంటున్నాం. ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయనకి ఎలా ఉంటుంది? ఆయన కూడా మంచి వ్యక్తి అండి. ఆయన కానీ పంతో నానాజీ గారు కానీ గెలిస్తే మా కాకినాడ రూరల్ అంతా బాగుపడుతుందని మేము అనుకుంటున్నామండి. పిఠాపురాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారండి. ఇప్పుడు ఆయన రాకుండానే చాలా చేస్తున్నారండి పేదవాళ్ళకి. ఇంకా వచ్చాక ఇంకా బాగా చేస్తారని కోరుకుంటున్నాం. మంచి వ్యక్తి అండి. ఆయన కులమతాలు లేవండి. అందరితో సమానంగా ఉంటున్నారండి. మహిళలకే ముందు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారండి. బాయ్స్ కన్నా ముందు లేడీస్ కే ప్రాధాన్యత ఉందండి ఎక్కువ మాకు ఈ జనసేన పార్టీలో. పరిపాలన ఏం బాగోలేదండి. ఈ పథకాల పేరు చెప్పుకొని చెప్తున్నారండి వాళ్ళు తప్ప ఇంకేమీ లేదండి. అక్కడ ఏమండి పథకాలు ఇచ్చారంటారండి. రాజధాని అయిపోయిందండి. రాష్ట్రం రాజధాని లేదండి. అసలు పథకాలు ఇచ్చామంటున్నారండి. అప్పులు చేసామంటున్నారండి. అప్పులు ఇచ్చి పథకాలు ఇచ్చారండి. రేపొద్దున అప్పులు కూడా మా మీద రుద్దుతారేమో అని మేము అనుకుంటున్నామండి. మా మీదే వేస్తారండి. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారండి, గ్యాస్ వేసారండి. తర్వాత ఏమోండి ఏంటి అమ్మఒడి ఇచ్చి పిల్లల్ని పాడు చేశారండి. మాకెందుకండి అవన్నీ మేము తీసుకోమండి. తీసుకొని అసలు తీసుకోమండి. అసలు మేము పంతో నానాజీ గారిని గెలిపిస్తామండి. మేము ఇచ్చినా ఇవ్వకపోయినా మేము డబ్బులు తీసుకోమండి ఆయన దగ్గర. మేము అసలు మేము ఆయనకే ఓటేస్తామండి. తీసుకోమండి అసలు ఎవరి దగ్గర మాకు ఆయన రాజకీయాల్లోకి రాకముందే మాకు చాలా సాయం చేశారండి. చాలా హెల్ప్ చేశారు. ఆయన వచ్చింది నేర్పించారండి. మిషన్లు నేర్పించారండి. అలా తెలియకుండా చాలా చేశారండి ఆయన. అలాంటి ఆయన రాజకీయాల్లో గెలిస్తే ఇంకా బాగా చేస్తారని మంచిగా ఏం కనిపించలేదండి. అసలు ఏం లేదండి. అసలు లేదండి. అన్ని ప్రాబ్లంలేనండి. ఆయన వల్ల మాకు ఇంత హెల్ప్ కూడా లేదండి. మాకు ఒక్క పథకం కూడా రాలేదండి ఆయన వల్ల. ఖచ్చితంగానండి. పంతో నానాజీ గారండి. ఆయన నామినేషన్ వేస్తున్నందుకు ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆయనే మేము గెలిపిస్తామండి. అవునండి. అంటే
మేము గడప గడపకి వెళ్ళి కావాలని చెప్పి మరి ప్రచారం చేస్తామండి. ఖచ్చితంగా గ్లాస్ గుర్తుకే ఓటేసి గెలిపించండి, రేపు నానాజీ గారు వచ్చిన తర్వాత మనకి మంచి జరుగుతుంది అని చెప్పి మరి ఓటేస్తామండి, అడుగుతామండి. ఎలాంటి నమ్మకం అంటే మేము వాళ్ళు చెప్పిన నమ్మకమే కల్పిస్తామండి. మాకైతే ఆయన మీద నమ్మకం ఉందండి, అదే నమ్మకం మేము చెప్తామండి. ఖచ్చితంగా ఆయన గెలవాలి, గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అండి చాలా సాయం చేస్తారండి వచ్చారంటే. రేపొద్దున పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందండి. ఇప్పుడున్న పిల్లలందరూ చెడిపోయినట్టే తయారయ్యారండి. ఏ పిల్లలు ఎవరండి ఎవ్వరూ బాగుపడలేదండి. స్కూల్కి వెళ్తున్నారు, డ్రగ్స్ బాగా ఎక్కువ అయిపోయినాయండి. ఆడపిల్లలకి ఎక్కడ ఉందండి, ఆడపిల్లలకి రక్షణే లేదు. ప్రతి ఆడపిల్లని స్కూల్కి పంపించాలన్నా కూడా భయం వస్తుందండి ఈ రోజులను బట్టి. అందుకని నానాజీ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆడపిల్లలకి మంచి చేస్తానని ఆయన చెప్పారండి. ముందు ఆడపిల్లల భవిష్యత్తే చూస్తానన్నారండి ఆయన. ఆయన 25 ఏళ్ల భవిష్యత్తు ఇస్తానని చెప్తున్నారు కదండి, ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం అయితే మాకు ఉందండి. ఆయన చెప్తున్నారండి, నేను మాట ఇచ్చానంటే నా ప్రాణం పోయినట్టే అని కూడా చెప్పారండి. అంతకంటే భరోసా ఎవరిస్తారండి? ఇద్దరి మీద ఉందండి. ఆయన అదే మాట చెప్పారు, ఈయన అదే మాట చెప్పారండి. ఉదయ్ ఆయన కూడా అలాగే చెప్పారండి. ఆయన కూడా బాగానే చెప్తున్నారండి. ఆయన కూడా ఏం కాదండి, ఆయన తెలియని వ్యక్తి అయినా అందరితోని కలిసిమెలిసి ఉంటారండి. ఆయన చూస్తేనే తెలిసిపోతుంది కదండి, అందరితోని కలిసే వ్యక్తిలాగా. ఖచ్చితంగా నెగ్గుతారండి. పథకాలు ఏమో వద్దండి మాకు, మా పిల్లల భవిష్యత్తే ముఖ్యమండి. ఏ పని చేయాలండి, అదే డబ్బులు వస్తాయని ఒక 100 రూపాయలు ఇస్తారంటే మేము 200 సంపాదించాలండి. ఎందుకంటే వాళ్ళు 100 రూపాయలు ఇస్తారండి, ఈ లోపు మా దగ్గర 400 రూపాయలు సంపాదిస్తారండి. వాళ్ళు ఒక కందిపప్పు దగ్గర చూడండి 40 రూపాయలు ఉండాల్సిన కందిపప్పు ఈ రోజు 140 రూపాయలు ఉందండి. ఎంతండి, 100 రూపాయలు పెరిగిందండి. 180 రూపాయలు అదిగోండి చూడండి. అలా రేట్లు మేము ఎక్కడ తెచ్చుకోగలమండి? రెక్కడిది కానీ డొక్కండి పరిస్థితులు అందరూ అయ్యాయి. జనసేన అదే బాగుందండి. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తానన్నారండి. ఇంకా వస్తే ఆ బస్సు యాత్ర, బస్సుకి మాకు ఏంటంటే మహిళలందరికీ బస్సు అన్నారు, నెలకి 1500 వేస్తానని చెప్పారు. పింఛని కూడా ఆయన 200 పెంచారేమో 5 సంవత్సరాలకి. ఈయన అలా కాకుండా ఒక్కసారిగా 4000 ఇచ్చేస్తానని చెప్తున్నారండి. అంతేకాకుండా ఇప్పుడు నిత్యావసర సరుకులు అవి కూడా రేట్లు తగ్గేలా ట్రై చేస్తామని చెప్పారండి. మాకు ఏంటంటే డ్రైనేజీలు తీయట్లేదండి అని గోల పెడుతుంటే అవి కానీ ఏమన్నా ముందు మామూలుగా ఉన్న వసతులన్నీ కల్పిస్తామమ్మా మీకు అని చెప్తున్నారు. అవి ఏవి లేక మేము ఎన్ని పాటలు పడుతున్నామండి. దోమలతో చాలా ఇబ్బందులు పడతామండి. పిల్లలతో హాస్పిటల్కి పోయవలసి వస్తున్నాయండి డబ్బులు సంపాదించినవి అన్నీ. ఒక్క బీచింగ్ చల్లలేదండి మాకు, కరోనాలో చల్లారండి, మళ్ళీ బీచింగ్ అన్నది చూడలేదు మేము. ఇలాంటి పరిస్థితుల్లో ఏడుస్తున్నామండి. మాకు అలాంటి ప్రభుత్వం వద్దండి, మాకు బాగుపడే ప్రభుత్వం కావాలి. చెప్పిన ఆ టైంలో నా మీద సానుభూతితో ఓట్లు వేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. రీసెంట్ గా రాళ్ళు ఇచ్చి కొట్టారని ఆయన. రాళ్ళు ఇచ్చి కొట్టారంటే ఎవరు కొడతారండి? కావాలని రాళ్ళు ఇచ్చి ఎవరు కొట్టరు కదండి. ఆయన మీద కక్ష కట్టి రాళ్ళు ఇచ్చి కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటదండి? అంత అలా ఎవరు కొట్టరండి. అందరూ కలిసి గెలిపించాలనే ఒక పట్టుదలతో ఉన్నారు తప్ప ఆయన్ని కొట్టాలి అని ఎవరు అనుకోరు కదండి. చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, మొత్తం ఏజెండా గెలవాలని కోరుకుంటున్నారండి అందరూ. అందరూ ఒకటిగా అయ్యి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగోలేదు కాబట్టి అది దించి ఎవరో ఒకరు ఉండాలనే కదండి కోరుకుంటున్నాం మేము. అందుకనే మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలనుకుంటున్నాం, లేదా చంద్రబాబు నాయుడు గారు గెలవాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా 50,000 పైన వస్తుంది పైన. కన్నబాబు గారికి అయితే చెప్పలేమండి, గెలవరండి. ఖచ్చితంగా గెలవరు. మందనారాయణ గారు ఖచ్చితంగా గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవరండి. ఎందుకంటే అండి ఎవరో ఇప్పుడు న్యూస్ చూడండి, చిన్నపిల్లలు రాళ్ళు ఇచ్చి కొట్టారని తీసుకెళ్లిపోయారని చెప్తున్నారండి. న్యూస్ అంతా వాళ్ళు తల్లిలు ఏడుస్తున్నారండి. అంటే చిన్నపిల్లలు రాళ్ళు ఇచ్చుకొని కొడితే తీసుకెళ్లిపోయిన వాళ్ళు ఇంతవరకు కనిపించలేదని చెప్తున్నారు. న్యూస్ చూస్తున్నాం, పొద్దున్న ఇస్తాం మేము అండి. రేపు పొద్దున్న ఎవరు వెళ్ళిపోయినా మమ్మల్ని కూడా తీసుకెళ్తారేమో, లేడీస్ తీసుకెళ్లిపోయారని. ఇలాంటివి ఏంటండి, ముందేమో కోడికత్తి కేసో ఏదో అన్నారండి, ఇప్పుడేమో రాళ్ళు అంటున్నారండి. అంటే ప్రతి రాజకీయానికి ముందు, అంటే ప్రతి గెలుపుకు ముందు ఇలాంటి దెబ్బలు తగులుతాయేమో అండి, మరి మాకు తెలియట్లేదండి. డ్రామా అంటేనే ఆల్కాలు కొట్టించుకున్నదేమో అండి. మరి
ప్రత్యేకించి ఎవరు కొట్టయితే కొట్టరండి. ఇప్పుడు వాళ్ళు పిలుచుకున్న వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకున్నారండి. నిన్న వెళ్ళారండి, కొంతమందికి డబ్బులు ఇచ్చారండి. మేము డబ్బులు ఇస్తే మేము వచ్చాం తప్ప మేము రాళ్ళు ఇచ్చుకొని కొడతాం ఎందుకు కొడతాం అనేసి అంటున్నారండి అందరూనే. అలాగే డబ్బులు తీసుకోవడానికి వచ్చి వెనకాల నుంచి ఉన్న వాళ్ళు రాళ్ళు ఇచ్చుకొని ఎందుకు కొడతారు చెప్పండి? కొట్టారని చెప్తున్నారండి. అది ఎంత నిజమో ఎంత అబద్ధం అనేది ఆ దేవుడికి తెలియాలి కానీ మనకు తెలియదు. మేము అభిమానంతో వెళ్తామండి. అందరూ నేను ఇలా జనసేన తరఫున కాన్వెన్సింగ్ కి వెళ్తున్నాను అంటే ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎందుకు తీసుకొని అదే డబ్బులు ఎంత ఇస్తున్నారు నువ్వు అని అడుగుతున్నారు. నాకు ఎందుకు నేను డబ్బులేం తీసుకోను, నాకు ఆయన అంటే అభిమానం, ప్రేమ అది. సో అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పానండి. అందరూ అడుగుతున్నారు. ఇక్కడ అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు డబ్బుల కోసం అభిమానంతో వచ్చిన వాళ్ళండి. డబ్బులు ఇస్తారని చెప్పి ఎవరూ రాలేదండి. ఇక్కడ అందరూ అభిమానంతో వచ్చిన వాళ్ళండి. ఆ అభిమానంతోనే వచ్చామండి. ఆయన గెలిపించాలి ఆయన్ని. మీటింగ్లకి ఇస్తారంటారా, డబ్బులు ఇస్తున్నారంటారా? ఏమో నాకు తెలియదు, నాకు తెలియదండి అది. మేమైతే స్వచ్ఛందంగా వచ్చామండి ఆయన తెలియదండి, తెలియదు. స్వచ్ఛందంగా వచ్చామండి అందరూ. లేడీస్ ఏంటండి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూనండి, బాయ్సే కానీ లేడీసే కాదండి, గడప గడప తిరిగే వాళ్ళే కాదు, అందరూ స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళకి మనస్ఫూర్తిగా వచ్చేవాళ్ళు. తీసుకోలేదండి, వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఎవరు రూపాయి అడిగిన వాళ్ళు లేరండి, తీసుకున్న వాళ్ళు లేరు. ఎవరు కాలే మాకు మా చేయగలిగినంత కృషి చేస్తామండి. ఆయన గెలవడానికి మనం చేయగలిగిన ప్రయత్నం మేము చేసి గెలిపించడానికి ట్రై చేస్తామండి. ఆయన గెలుస్తారండి, పక్కా గ్యారంటీ అండి. మేమే గెలిపిస్తామండి. మేము వెళ్ళే ప్రతి చోట కూడా స్పందన కూడా చాలా బాగుందండి. అందరూ పంతం నానాజీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తానన్న వాళ్ళండి. ఖచ్చితంగా పంతం నానాజీ గారు గెలుస్తారండి, గెలిచి తీరుతారండి.